అలాగే 17వ వచనం నుంచి 20వ వచనం వరకు ధర్మశాస్త్రం గురించి యేసుక్రీస్తు వారు చెప్పారు. ధర్మశాస్త్రం అంటే ఏంటో ఇక్కడ చెప్పాడు. అదే 17వ వచనం ఏం చెప్పబడుతుంది? ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనమునైనను కొట్టివేయ వచ్చితనని తలంచవద్దు, నెరవేర్చటకే గాని కొట్టివేయటకు నేను రాలేదు. ఆకాశమును భూమి గతించిననే గాని ధర్మశాస్త్రం అంతా నెరవేరు వరకు దాని ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. కాబట్టి ఈ యాజ్ఞలలో మిగులు అల్పమైన యొక్కదానినైనను మీరు మనుషులకు అలాగున చేయ బోధింపనెవడో వాడు పరలోక రాజ్యంలో మిగులు అల్పుడు అనబడును. అయితే వాటిని గైకొని బోధించి వాడెవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు అనబడును. శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికము కాని యెడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. మీరు గనక ఇది అంగీకరించి బోధించకపోతే మీరు పరలోక రాజ్యంలో అల్పులుగా ఉంటారు. ఎవరైతే అంగీకరించి దేవుని మాటలకు లోబడి జీవిస్తారో వారు గొప్పవారు అనబడతారు. అంటే పరలోకంలో అల్పులు ఉన్నారు, గొప్పవారు ఉన్నారు. అంటే పరలోకం అంతా ఒకేలాగా ఉంటది కదా అంటే ఇక్కడ వాక్యం చెప్పబడుతుంది. దేవుడు తన వాక్కు ద్వారా తెలియపరుస్తున్నాడు. మీరు కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగులు అల్పమైన ఒకదానినైనా మీరి మనుషులకు అలాగ చేయ బోధించినడలా వాడు పరలోక రాజ్యంలో మిగులు అల్పుడు అనబడును. అయితే ఎవడైనా వాటిని కైకొని బోధించిన వాడైతే పరలోక రాజ్యంలో గొప్పవాడు అనబడును. మీరకూడదు, మీరుట వల్ల నష్టపోతున్నారు. మీరు ఇక్కడ 7వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు చెప్పబడుతున్నటువంటి మాటను మీరు ఏం చేస్తున్నారు? మీరిపోతున్నారు, అల్పులైపోతున్నారు. ఇక్కడ గనులుగా అవటం కోసం అక్కడ అల్పులైపోతున్నారు. మీరు పరలోక రాజ్యంలో అల్పులైపోతారు. మీరు ఇక్కడ ఘనంగా ఉన్నాము, ఇక్కడ ఘనం అక్కడ ఘనం అని భ్రమపడమాకండి అని ముందుగానే చెప్తున్నాడు ఆయన. బీఈడి చదువుకునే దూలం తీసుకోవాలని వచ్చినటువంటి వారులారా మీరు చేయాల్సిన పని ఏంటంటే నేను చెప్పింది ఏదైతే ఉందో అది చేయండి. ఇప్పుడు బీఈడి చదివేవాడు అక్కడ ఏది ఉందో అది రాస్తాడా, లేకపోతే 10th క్లాస్లో రాస్తాడా, లేకపోతే ఇంకా ముందు రాస్తాడా? కానీ అక్కడ ఏం చెప్పబడిందో అదే రాస్తాడు. బీఈడికి సంబంధించిన వాళ్ళు అడిగిన క్వశ్చన్కి జవాబు కరెక్ట్గా రాస్తేనే పాస్ అయ్యి బీఈడి పట్టా పట్టుకుంటాడు. అలాగే యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు, మీరు ఇక్కడ పైన కనబడుతున్నటువంటి 16 అంశాల్లో 15 అంశాలు ఉన్నాయి. 15 అంశాలు కనుక మీరు చేసినట్లయితే 5వ అధ్యాయం 6వ అధ్యాయంలో ఉన్నటువంటి చేస్తే మీరు దూలాన్ని తీసుకున్న వారు అవుతారు. దూలాన్ని తీసుకోవాలంటే మీకున్నటువంటి ధన్యత ఏంటో మీరు తెలుసుకోవాలి. బీఈడి చదవాలంటే దానివల్ల వచ్చే ఉపయోగం నాకేంటో అన్నది మీకు తెలిస్తే మీరు చదువుతారు. బీఈడి, ఐఏఎస్, ఐపీఎస్ ఇవన్నీ కూడా చదివే దేనికి? దాంట్లో ఉన్నటువంటి గొప్పతనం. ఎందుకనే ఈ 5, 6 అధ్యాయాలు ఉన్నది మీరు చదివితే గనక మీకేమవుతుంది? మీరు బీఈడి పూర్తి చేసుకుంటారు. అంటే బీఈడి అంటే దూలాన్ని తీసేసుకుంటారు. ఎందుకంటే ఎదుటి వాళ్ళ కంట్లో నలుసు తీయటం వల్ల మీకేమవుతుంది? జీవం వస్తుంది. మీకు జీవం వస్తుంది. మీరు పోషించుకోగలుగుతారు, కుటుంబాన్ని పోషించుకోగలుగుతారు, గ్రాండ్కి ఈ లోకంలో బ్రతకగలుగుతారు ఈ లోకరిచ్చిగా. అలాగే క్రైస్తవుడికి ఏంటంటే ఆత్మ కూడా పోషించబడాలంటే మీరు చేయాల్సినటువంటి క్రియలు ఉన్నాయి ఇక్కడ. అదే చెప్తున్నాడు ఆయన. ధర్మశాస్త్రం గురించి చెప్తున్నాడు. అదే చూసినట్లయితే మనం 3వ